శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ద్వితీయ స్థానంలో రాహు, తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో కుజుడు బలంగా ఉన్నాడు, పంచమంలో రవి కూడా బలంగా కనిపిస్తున్నాడు, షష్ఠస్థానంలో శుక్రుడు ప్లస్ బృహస్పతి, అదేవిధంగా అష్టంలో కేతు యొక్క ప్రభావం కూడా సంపూర్ణంగా కనిపిస్తుంది. మకర రాశి వారికి మనం తీసుకుంటే ఇక్కడ ఆర్థిక విషయాన్ని కూడా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతారు. కానీ ఆ ప్రయత్నం ఆపుకొని కొంచెం ఓపిక పట్టగలిగితే, గురుబలం వచ్చిందో చేయగలిగితే ఇంకా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే వ్యాపారస్తుల్లో కూడా వ్యాపారం చేసేటప్పుడు ఒక అవకాశాలు వస్తాయి. అవకాశాలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి, ఒక 10 రోజులు పోస్ట్ పోన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో గురుబలం పెరుగుతుంది. అప్పుడు కూడా మీకు అవకాశాలు ఇంకా ఉన్నాయి అంటే దాని అర్థం ఆ గురువు యొక్క అనుగ్రహంతో జరుగుతుందని అర్థమాట. సో ఆ విధంగా జరిగినప్పుడు మీకు సక్సెస్ కనబడుతుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు, కొంత అవమానం కూడా కలుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి చిన్న మైన్యూట్గా ఆపరేషన్ కాకపోయినా కుట్లు పడే అవకాశాలు అయితే కనబడతాయి. అంటే ఏదో చిన్న దెబ్బ తగలడం, దానివల్ల కుట్లు వేయడము, స్టిచెస్ వేయడము ఇలాంటి జరిగే అవకాశాలు కొంత బాగానే కనిపిస్తున్నాయి. విద్యార్థి దశలో ఉన్నవాడికి మాత్రం స్ట్రెస్ లెవెల్స్ బాగానే ఉంటాయి. చదువుకునే విద్యార్థులకి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఓరటిగా ఆగండి ఈ 15 రోజులు. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ట్రేడింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా కొంచెం నిర్ణయాలు న్యూట్రల్గా ఉన్నాయి కాబట్టి ఈ 15 రోజులు పెద్ద డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. శుభార్త వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యవర్తి వహించడం వల్ల అవమానం కూడా కొంత పడే అవకాశం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రము మీ వలన అవతలవాడు లాభమే పొందుతాడు. కాబట్టి 15 రోజులు నష్టమైతే పోయే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. మీకు రెండో ఇంట్లో రాహు ఉండబట్టి కుటుంబపరంగా కొన్ని సమస్యలు కనబడుతుంటాయి. దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటే ఆరోగ్యమే మనం మహాభాగ్యం అనుకుంటాం. కాబట్టి ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా అష్టంలో కేతు తప్ప మరి ఇంకేవి పెద్ద గ్రహాలు పాపగ్రహాలు లేవు కాబట్టి, షష్ఠస్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు కాబట్టి డెఫినెట్గా అష్టంలో ఉన్న కేతు మీద వేరే గ్రహాల యొక్క దృష్టి కూడా విశేషంగా పడట్లేదు. కాబట్టి చిన్న పిస్తు దెబ్బలను తగిలి దాని మీద స్టిచెస్ పడే అవకాశం ఉంటుంది తప్ప అందుకు ఇంకేం లేదు. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు గణపతి ఆరాధన విశేషంగా చేయండి. ఈ గణపతి ఆరాధన చేయడం వలన ద్వితీయ స్థానంలో ఉన్న రాహు ప్రభావం, అష్టంలో ఉన్న కేతు ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.